న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని పెట్పల్లి గ్రామంలో జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీ వరకు అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగంగా పెట్పల్లి గ్రామంలో పలు కాలనీలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు నేర్పిస్తున్న పాఠాలను పిల్లలతో కూర్చొని పాఠాలు విన్నారు మరియు పిల్లలతో పలు వాక్యాలు చదివించారు. పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చదువుతున్నారని అన్నారు. ఇక్కడ చదువులు చెప్తున్నటువంటి గురువులను అభినందించారు మరియు మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ మహమ్మద్ మొజాం హుసేన్, ఏపీఓ శివలింగం, పంచాయతీ సెక్రటరీ కవిత, స్పెషల్ అధికారి అరుణ్ కుమార్, గ్రామ ప్రజలు, వివిధ అధికారులు పాల్గొన్నారు. మండల్ లో ఎక్కడైనా ఇది పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయా, అక్కడ ఇది రిపేర్ చేయాలి లేకపోతే రిప్లేస్ చేయాలి. సాటర్డే వరకు నాకు ఇది ఆపరేషన్ కావాలి. ఇప్పుడు डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन ఎవరు ఉన్నారు అర్జున్ మందరి, आप उनसे बात करिए डायरेक्टली, नहीं तो मैं बात करूँगा. ఎందుకంటే తెలియవన్నది ఓకే రైట్. అంటే మరి మన చెల్లెలు తెల్లగా ఎందుకు లేవు? మరి అల్లా కూడా పడేస్తారు కదా కదా. ఇప్పుడు మన స్వచ్ఛమైన నది గోదావరి నది, మరి మన చెరువులో నీళ్ళు ఎందుకు స్వచ్ఛంగా లేవు? यूनिफॉर्म का पूछना एक बार, एडी का पूछ लिया है, यहाँ पे सेंटर को यूनिफॉर्म दिया है, टोटल एनी सेंटर्स ఉన్నాయి మీ సెంటర్ లో? వేకెన్సీ లైవ్ టీచర్ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. సో ఈరోజు బైన్సా మండలంలో పెండపల్లి గ్రామం విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ మేడం మొత్తం డిస్ట్రిక్ట్లో రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో ఒక 1 వీక్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కలెక్టర్ మేడం ద్వారా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి బైన్సా మండలంలో ఇక్కడ ఈరోజు విజిట్ చేశాను. మామూలుగా ఇది జనరల్ శానిటేషన్ నేను చూశాను, సెగ్రిగేషన్ షెడ్ కూడా విజిట్ చేశాను. ఇప్పటి వరకు శానిటేషన్ మంచిగా ఉంది. ఇక్కడ సెక్రటరీకి కొన్ని ప్లేసెస్లో కొంచెం చెత్త ఉంది, అది తీయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్కూల్ కూడా విజిట్ చేశాము, నర్సరీ విజిట్ చేశాము, స్కూల్ మరి అంగన్వాడీ విజిట్ చేసి నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారా, మంచి చదువుతున్నారా, మంచి చెప్తున్నారా, మంచి మాట్లాడుతున్నారా,
దాని తర్వాత టీచర్స్కి కూడా అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్, ఆయా, సూపర్వైజర్ అందరికీ కూడా నా తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ ఇచ్చాము. ఎందుకంటే పిల్లలు ఎంత మంచి ఉన్నారా, బికాజ్ టీచర్స్ మంచి నేర్పిస్తున్నారు. బీడీసీ తర్వాత ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా చాలా యాక్టివ్ ఉన్నారా, ప్రతిరోజు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారా, టీచింగ్ ఎట్లా నడుస్తుంది ఇది కూడా వాళ్ళు చూస్తున్నా. సో చాలా హ్యాపీ ఉన్నా. అండ్ మీ అందరితో నుంచి ఇది ఒక రిక్వెస్ట్ ఉంది, శానిటేషన్ మీద, పిల్లలకి ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశంకి, మన రాష్ట్రంకి ఫ్యూచర్ ఉంటారు. సో వాళ్ళతో బెటర్ డెవలప్మెంట్, బెటర్ అభివృద్ధి అయితే మన దేశంకి కూడా బెటర్ అభివృద్ధి అవుతుంది. సో అది చాలా హ్యాపీ ఉన్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.